అందరూ మనల్ని మనీ ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అంటారు. అటు ఆర్పీ వెల్త్ కానీ, ఇటు మనీ పర్స్ కానీ, లేదంటే డే ట్రేడర్ తెలుగు కానీ, ఎనీ ఛానల్స్, తెలుగులో ఉన్న ఛానల్స్ అయినా లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న ఛానల్స్ అయినా సరే మనల్ని మనీ ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అంటారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. బట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి కదా. అది లేకనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయం. బట్ డబ్బు ఉండాలంటే మనం డబ్బు సంపాదించాలంటే మనకు కొన్ని మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ ఈ వీడియోలో చెప్పుకుందాం. మనీ సంపాదించడం రోజుకు ఈజీ అయిపోతూ వెళ్తుంది. కానీ మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అబ్బాయి ఏం ఈజీ అన్నా, అసలు నాకు జాబ్ దొరకట్లేదు, ఫుల్ కాంపిటీషన్, బయట జాబ్స్ లేవు, అసలు ఆపర్చునిటీసే లేవు అనే థాట్ ప్రాసెస్ రన్ అవుతుంది. యాక్చువల్లీ దట్స్ నాట్ ట్రూ. మన కెరియర్ని కొంచెం డిఫరెంట్ యాంగిల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ అసలు మన జనరల్ కెరియర్ అండర్స్టాండింగ్ ఏంటి? కాలేజ్ వెళ్తాం, జాబ్ చేస్తాం, ఏదో స్కిల్ వస్తుంది. అండ్ మన పేరెంట్స్ జనరేషన్ నుంచి కూడా ఇదే వస్తుంది. మన పేరెంట్స్ జనరేషన్లో ఒక జాబ్ వచ్చింది, 40-50 ఇయర్స్ రిటైర్మెంట్ వరకు అదే జాబ్లో ఉండాలి, గ్రాట్యుటీ ఆ రిటైర్మెంట్ ఫండ్ వస్తుంది, దాన్ని బట్టి హ్యాపీగా మనతోనే ఆడుకోవాలి. దాని తర్వాత కొంచెం చేంజ్ అయింది. ఓకే, ఒక జాబ్ 10 ఇయర్స్ ఉన్న తర్వాత మళ్ళీ మనం ఇంకొక స్విచ్ కొడితే కొంచెం మంచి శాలరీ వస్తుంది అని ఒక థాట్ ప్రాసెస్ రన్ అయింది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటి అంటే, ఒక 3 to 5 ఇయర్స్ ఆర్ ఎల్స్ 2 ఇయర్స్ 3 ఇయర్స్కి ఒక జాబ్ స్విచ్ కొడితే ఒక ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, ఇంకో ఇన్కమ్ అనేది పెరుగుతుంది అని చెప్పి అలాంటి థాట్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ స్టిల్ మనకు జాబ్ అనేది ఒకటే ఇన్కమ్ స్ట్రీమ్ మనకు ఉంది. కానీ నేను క్వశ్చన్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి 18 to 24 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. 18 to 24 ఇయర్స్ ఉన్న వాళ్ళు పక్కా ఆలోచించాల్సింది ఏంటంటే, నేను స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తా, బిజినెస్ స్టార్ట్ చేస్తా అని కాకుండా ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఒక జాబ్ ఉండాలి. నేను ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటున్నా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కాదు. దాంతో మీ లైఫ్ స్టైల్ మెయింటైన్ అవుతుంది, మీ బేసిక్ నీడ్స్ అనేవి సర్దుకుంటాయి. ఇఫ్ యూ ఫీల్ అరే ఈ జాబ్ నా లైఫ్ కాదు, దిస్ ఈస్ నాట్ మై కంఫర్ట్ జోన్, నాకు ఏదో తెలియని కన్ఫ్యూజన్, రోజు జాబ్కి వెళ్తున్నా, అస్సలు ఇష్టం ఉండట్లేదు, కానీ ఏదో బేసిక్ నీడ్స్ కోసం మనకు వెళ్ళాలి కదా, మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా అని వెళ్తున్నా అనే ఒక థాట్ ప్రాసెస్ మీలో రన్ అవుతే, దెన్ డోంట్ మేక్ ఇట్ యువర్ లైఫ్. దానిపైనే లైఫ్ లాంగ్ మీ రిటైర్మెంట్ వరకు ఉండాల్సిన అవసరం లేదు. నీకున్న లిమిటెడ్ టైం, అంటే ఈ భూమి మీద నీకు ఒక లిమిటెడ్ టైం ఉంది. ఆ టైం అంతా నీ జాబ్కి పెట్టేసి జిందగీ అంతా ఖరాబ్ చేసుకోకు. అండ్ మై సజెషన్ ఇస్, నీ జాబ్ను నువ్వు కాపాడుకో. అంటే నీకు వచ్చే శాలరీకి నువ్వు న్యాయం చేయి. ఇట్స్ నాట్ మొత్తం సొసైటీ అంతా కలిపి నువ్వు సూపర్గా పర్ఫామ్ చేస్తున్నావు అనాల్సిన అవసరం లేదు. జస్ట్ మీట్ ఎక్స్పెక్టేషన్స్. అది మీ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ అయి ఉండొచ్చు. వాటిని మీట్ అవ్వండి. ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక యావరేజ్ పర్ఫార్మర్గా ఉన్నా పర్వాలేదు మీ జాబ్లో. అండ్ మీ శాలరీకి న్యాయం చేయండి. అండ్ మీ నైట్స్, మీ వీకెండ్స్, లేదంటే మీ హాలిడేస్ ఉంటాయి కదా, దానికోసం ఆ టైం ఏదైతే ఉందో మీ సెకండ్ ఇన్కమ్ స్ట్రీమ్ కోసం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి, డిస్కవర్ చేయడం స్టార్ట్ చేయండి. ఏది బాగుంటుంది అనేది మీరు తెలుసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ నువ్వు ఏదైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నావో సెకండ్ ఇన్కమ్ స్ట్రీమ్, ఇట్ కుడ్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ డే జాబ్. నువ్వు డే జాబ్లో నువ్వు సీఏ అయి ఉండొచ్చు, బట్ ఒక పక్కన యూ కెన్ మంచి బొమ్మలు వేయచ్చు, మంచి ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాది బట్టు, ఐఎమ్ ఏ వెరీ గుడ్ ప్రోడక్ట్ మేనేజర్ మై డే జాబ్లో. బట్ అలాంగ్ విత్ దట్ నాకు ఒక ఇన్వెస్ట్మెంట్స్ అన్నా, నాకు ఫైనాన్షియల్స్ వాటి గురించి అన్నా, ఒక బిజినెసెస్ వాటి గురించి అన్నా చాలా ఇంట్రెస్ట్. అండ్ వాటి కేస్ స్టడీస్ చదవడం అన్నా సరే నాకు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది. అండ్ ఐ లవ్ టు డూ దట్ వర్క్. ఓకే, ఇప్పుడు నేను thumbnailలో చెప్పిన విధంగా మరి సరే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్కి నాకు ఆ స్కిల్స్ ఏంటి అని అనుకుంటే, నేను ఏదో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి, లేకపోతే మీరు వెళ్ళి గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోండి, మీరు వెళ్ళి కాంటెంట్ క్రియేట్ చేయండి, లేదంటే ఇంకా అది చేయండి ఇది చేయండి అని అందరిలాగా రెగ్యులర్గా చెప్పను. అండ్ ఈ రెగ్యులర్ స్కిల్స్ కూడా కాదు, బట్ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అందులో ఫస్ట్ స్కిల్ ఏంటి అంటే క్యూరియాసిటీ. అంటే ఏదైనా సరే తెలుసుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్. నా దృష్టిలో కొందరు పీపుల్ హూ ఆర్ రెడీ టు సెటిల్ ఎర్లీ, పీపుల్ హూ ఆర్ సెటిల్డ్, అరే చాలు నాకు మస్తున్నది ఇప్పటి వరకు, ఇప్పుడున్న జీవితం బాగుంది, ఆకాష్ నాకు ఈ జీవితం ఇంతకంటే ఇంకా వేరేది వద్దు అని అనుకునే వాళ్ళు, దే ఆర్ ఓకే, దే ఆర్ నాట్ క్యూరియస్ అబౌట్ లైఫ్. ఐ ఫీల్ దట్. బట్ ఈ క్యూరియాసిటీ అనేది ఒకటి ఉందనుకోండి, నెక్స్ట్ ఇన్కమ్ స్ట్రీమ్ నేను ఏది స్టార్ట్ చేయాలి, ఏ ఫీల్డ్లో మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది, ఏ ఫీల్డ్లో నేను త్వరగా నేర్చుకోగలుగుతాను అనే క్యూరియాసిటీ ఉంటే, దెన్ యూ విల్ ఆటోమేటికల్లీ నీకు ఎడిటింగ్ బెస్టా, అది బెస్టా, ఇది బెస్టా అని నేను ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆ క్యూరియాసిటీ, యూ విల్ ట్రై ఇట్. ఓకే, నెక్స్ట్ అది రాలేదు, నెక్స్ట్ గో ఫర్ అదర్ థింగ్. ఓకే, అది నువ్వు ట్రై చేసావు, ఓకే అది వర్కౌట్ అవ్వలేదు, దెన్ గివ్ ఇంకొక స్కిల్కి టైం ఇవ్వు. బట్ ఆ క్యూరియాసిటీ, తెలుసుకోవాలని క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్యూరియాసిటీ అయింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడము లేకపోతే ఇంకోళ్ళతో మాట్లాడడం అని ఒకటే అనుకుంటారు. బట్ కమ్యూనికేషన్ అనే వాటిలో ఒక 3 టైప్స్ ఉంటాయి. అందులో ఎబిలిటీ టు లిజన్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పట్టుకుందాము, మీరు మంచిగా హ్యాపీగా బెడ్లో పడుకొని
వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ మీరు అది హ్యాపీగా వింటున్నారు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ దెన్ ఎబిలిటీ టు స్పీక్, మనం మాట్లాడడం, అది తెలుగులో అయి ఉండొచ్చు, ఇంగ్లీష్లో అయి ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ థాట్ ప్రాసెస్. నీ మనసులో ఏదైతే ఉందో అది యు ఆర్ ఎక్స్ప్రెసింగ్. సో ఎబిలిటీ టు స్పీక్. అండ్ దెన్ ఎబిలిటీ టు రైట్. లెట్స్ సే నేను మీకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానంటే ఐ షుడ్ రైట్ ఇన్ ఏ వే, మీకు అర్థమయ్యేలా నేను రాయగలగాలి, ఆ స్క్రిప్ట్ నేను రాయగలగాలి. దట్ ఈస్ ఎబిలిటీ టు రైట్. అండ్ నా దృష్టిలో, నా ఒపీనియన్లో ఎవరైతే ఈ ఎబిలిటీ టు స్పీక్, ఎబిలిటీ టు రైట్, ఎబిలిటీ టు లిజన్, ఈ మూడు వీటిలో పర్ఫెక్ట్ ఉంటారో అండ్ వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్ వచ్చినట్టే. అండ్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 steps అన్న ముందుంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి చాలా 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 కష్టం ఈ స్కిల్ మనం నేర్చుకోవడం, ఈ స్కిల్ రావడం. అండ్ పర్టికులర్లీ ఎంగేజ్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకా కష్టం. ఒక 20 to 25 ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం. అదేంటో తెలుసా? పేషెన్స్. ఏ పనైనా సరే మనం స్టార్ట్ చేయగానే ఇన్స్టాంట్గా మనకు ఆ రిజల్ట్స్ రావు. ఆర్ ఎల్స్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఇన్స్టాంట్గా మనకు రిటర్న్స్ రావు. ఇట్ టేక్స్ ట్రిమండస్ అమౌంట్ ఆఫ్ టైం. అంటే అంత పేషెన్స్ ఉండాలి. లెట్స్ సే మీరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వినే ఉంటారు. మీకు కెరియర్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లెట్స్ సే విరాట్ కోహ్లీది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. విరాట్ కోహ్లీ అరౌండ్ 6 or 7 years నుంచి తను ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం పడితే, అంటే వాళ్ళు క్రికెట్ ఆడడము, వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి ఆ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసి ఆ స్కిల్ నేర్చుకొని అండ్ అరౌండ్ 20 yearsకి వాళ్ళు ఇండియాకి ఆడితే, వాళ్ళ మధ్యన ఉన్న ఆ 8 years ఒకవేళ స్టార్ట్ చేసిన 20 yearsకి వాళ్ళు ఇండియాకి సెలెక్ట్ అయినా లేకపోతే ఎనీ టోర్నమెంట్స్ ఆడినా కానీ దే హ్యావ్ 12 years ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఆ కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది, ఆ రిజల్ట్ అనేది 8 years నుంచి స్టార్ట్ చేస్తే 20 yearsకి వచ్చింది. అంటే ఇట్స్ 12 years ఆఫ్ కాంపౌండింగ్. సో ఎనీ ఫీల్డ్, వెదర్ ఇట్స్ ఎ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎ కెరియర్ ఆర్ ఎ స్కిల్ గ్రోత్, ఈ మూడిట్లలో యూ రిక్వైర్ ఏ పేషెన్స్. ఆటోమేటిక్గా మీకు కాంపౌండింగ్ అయిపోతూ ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చేసరికి యూ విల్ బీ ఎట్ టాప్. సో తెలుసుకున్నారు కదా ఈ 3 మెయిన్ స్కిల్స్. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. బాయ్.